చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డబుల్ హ్యాట్రిక్ హీరో అంటే ఇండస్ట్రీలో మనకి టక్కని గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని గారు. అండ్ డబుల్ హ్యాట్రిక్ హీరోని ఇప్పుడు గుర్తొస్తున్న పేరు అడవి శేషు గారు. నేను హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ కోసం ఎప్పుడు సినిమా చేయలేదండి. సినిమాకి అసలు హీరో మ్యాక్స్ అని. మీనాక్షి అయితే డబుల్ హ్యాపీ. మీనాక్షి ఎందుకంటే అడవి శేషు గారు లిప్ కిస్ ఇచ్చారు కదా సినిమాలో. మీ ఇద్దరి మధ్య రొమాన్స్, ఆ కెమిస్ట్రీ చూసిన తర్వాత అడవి శేషు గారు మంచి కళా పోషకులే. నన్ను డైరెక్ట్గా తమ్నైల్స్ కోసం ట్రోల్ చేయడానికి అడిగినట్టు ఉంది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు అండ్ మోక్షజ్ఞ బాగా ఎంజాయ్ చేశారు హిట్టుని. బయట జస్ట్ ఫన్గా అనిపిస్తుంది కానీ అన్ని గమనిస్తున్నారు. థియేటర్లలో ఈ విజిల్స్ వేసారా? హిట్ స్క్రీనింగ్ లో కూడా జై బాలయ్య అని వచ్చారు. హిట్ తర్వాత అడవి శేషు గారు అఖిరానందన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి గూగుల్లో సర్చింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అవునా? అంటే రైటింగ్స్ మీరే అంట కదా. అంటే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం వల్ల గూగుల్ సెర్చ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు అఖిరానందన్తో సినిమా తీస్తున్నారా లేదా? పవన్ కళ్యాణ్ గారిని సినిమాల కన్నా కూడా ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. పిచ్చ ఫ్యాన్స్, దానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ చచ్చిపోతారు. అలా పవన్ కళ్యాణ్ గారివి కొన్ని క్వాలిటీస్ అఖిరలో వచ్చాయి, ఇవి ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీస్ అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అఖిరలో? పవన్ కళ్యాణ్ గారిలో ఏంటంటే ఒక యూత్ స్పిరిట్ ఉంటుంది. 18 నుంచి 80 దాకా ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. ఫైర్, ఈయన గోల్డ్. ఆల్రెడీ సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సుజిత్. అవును. ఈవెందో అడవి శేషు గారు కూడా దాంట్లో ఒక పార్ట్ సినిమాలో. సినిమా కథ తెలుసు. అండ్ ఫైర్ సినిమా. సార్ బేసికల్గా మీరంటే అమ్మాయిలు పడి చేస్తారు. ఎప్పుడు ఆయన ఒక రొమాంటిక్ ఒక రోల్లో ఒక సబ్జెక్ట్ అలాంటిది ఎప్పుడు చూడబోతున్నా? మీరు నా లవ్లో ఉన్న పవర్ చూస్తారు. అంటే లవ్లో ఉన్న అరే అధ్యక్ష నన్ను నిలవాలు చేయొద్దయ్యా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. డబుల్ హ్యాట్రిక్ హీరోతో ఇంకొక హీరో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు అనమాట. సో డబుల్ హ్యాట్రిక్ హీరో అంటే ఇండస్ట్రీలో మనకి టక్కని గుర్తొచ్చే పేరు నేచురల్ స్టార్ నాని గారు. అండ్ డబుల్ హ్యాట్రిక్ హీరోని ఇప్పుడు గుర్తొస్తున్న పేరు అడవి శేషు గారు. విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ శేషు గారు. హాయ్ రోషన్. ఎలా ఉన్నారు? డూయింగ్ వెరీ వెరీ వెల్. అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. యా, మై వన్ డబుల్ హ్యాట్రిక్ హీరో ఇస్ బిహైండ్ మీ. అదే అంటే ముందే ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? ఒక డబుల్ హ్యాట్రిక్ హీరోతో ఒక డబుల్ హ్యాట్రిక్ హీరోతో ఇంకొక డబుల్ హ్యాట్రిక్ హీరో వచ్చి యాడ్ అవ్వాలని హిట్టుతో యశ్విక్షన్ గారిని హిట్లో చూసాం. బట్ హిట్టులో ఒక్కసారిగా మీరు అనేసరికి ఇదేదో డబుల్ హ్యాట్రిక్ కోసం చేస్తున్నారు. అదేనా? నో, ఇట్ వాజ్ అంటే ఈ ప్రాజెక్ట్స్ రావడం అనేది అదృష్టం. ఓకే. వాటిని సక్సెస్ చేయడంలో మన కృషి ఉంది, మన హార్డ్ వర్క్ ఉంది. శైలేష్ హార్డ్ వర్క్, హిజ్ విజన్ అదంతా ఉంది. కానీ ఇవి రావడం మాత్రం అసలు ఏ విధమైన స్ట్రాటజీ లేదు. ఓకే. ఇవి చేతికి రావడం జస్ట్ అదృష్టం. బట్ నెంబర్స్ వచ్చిన తర్వాత ఇద్దరు ఫీలింగ్ ఏంటండి? వీఆర్ వెరీ హ్యాపీ. నిన్న ఈవినింగ్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ తోటి కాల్ మాట్లాడాను. నైజాం నుంచి న్యూయార్క్ దాకా ప్రతి డిస్ట్రిబ్యూటర్ హ్యాస్ బ్రోకెన్ ఈవెన్ బై యెస్టర్డే. సో ఎక్కడ డోకా లేదు, ఎక్కడ ఆడియన్స్కి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు మీకు మ్యాక్స్ బాగా నచ్చాడు అంటున్నారు. పొద్దున్న నుంచి మీమ్స్ అవే వస్తున్నాయి నా ఫోన్కి. అసలు సినిమాకి అసలు హీరో మ్యాక్స్ అని. సో ఐఎమ్ హ్యాపీ. అలాంటి మీమ్స్ ఎప్పుడు వస్తాయంటే క్రియేటివ్గా సినిమా జనాన్ని కదిలించినప్పుడు. అవును. సో క్రియేటివ్గా జనాన్ని కదిలించాం, మంచి రివ్యూస్ వచ్చాయి, అందరికీ డబ్బులు వచ్చాయి. ప్రొడ్యూసర్ నాని హ్యాపీ, హీరో అడవి శేష్ హ్యాపీ, అండ్ డైరెక్టర్ శైలేష్ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీనాక్షి అయితే డబుల్ హ్యాపీ. మీనాక్షి అంటే అడవి శేషు గారు లిప్ కిస్ ఇచ్చారు కదా. ఐ థింక్ మీనాక్షి అసలు చాలా చాలా ఇంటెలిజెంట్ గర్ల్, చాలా టాలెంటెడ్. అండ్ ఇది ఓన్లీ తన కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్స్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. అవును. షీ విల్ బీ, నాకు తెలిసి త్వరలో చాలా టాప్ హీరోయిన్ అవ్వబోతాను. మన ఇండస్ట్రీలో రెండు కావాలి, మంచి యాక్టింగ్ ఎబిలిటీ ఉండాలి, అందం కావాలి. రెండు తనలో ఎక్కువగా ఉన్నాయి. అంటే బేసికల్గా చెప్పాలంటే అడవి శేషు గారిది మీనాక్షిది రొమాన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో కెమిస్ట్రీ ఇద్దరిది పండిపోయింది ఈ సినిమాలో. అసలు లిప్ కిస్లు కానీ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు రామరామ అనుకున్నారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలో కూడా ఇలాంటి యాంగిల్ కూడా చూపించవచ్చు అనేది మీదా, లేకపోతే శైలేష్ గారిది ఐడియా, లేకపోతే నాని గారిదా? శైలేష్ అంటే యాక్చువల్గా ఐ థింక్ నా ఫిల్మ్స్లో ఏంటంటే నేను ఎప్పుడు లవ్ స్టోరీ చేయకపోయినా నా సినిమాలో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపోనెంట్ ఉంటుంది ఎప్పుడు. కాకపోతే ఆ లవ్ స్టోరీకి 10 నిమిషాలు 15 నిమిషాలే స్క్రీన్ టైం ఉంటుంది. ఓకే.
నా ఉద్దేశంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం, చేయి పట్టుకోవటం, ఒక హీరో ఒక ప్రామిస్ ఇవ్వడం, ఒక కిస్ పెట్టడం, కౌగిలించుకోవడం, ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ప్యూర్, మోస్ట్ ఇంటిమేట్ థింగ్స్. మన లవ్ పీక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఫీల్ అయ్యే థింగ్స్ ఇవి. అవును. మన దగ్గర 10 నిమిషాలే ఉన్నప్పుడు వీ షో దట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జర్నీ ఎలా జరిగింది, వాళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, ఎంత మాట్లాడుకున్నారు చూపించే స్పేస్ ఉండదు. వేరే వేరే ప్రాబ్లం ఉంటుంది కదా, ఎవరో విలన్ ఉంటాడు, ఒక ట్విస్ట్ ఉంటుంది. సో వీటికి ఇంతే స్పేస్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూపి. అంటే ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య రొమాన్స్, ఆ కెమిస్ట్రీ చూసిన తర్వాత అడవిశేషి గారు స్క్రీన్ మీద అలా కనిపిస్తారు కానీ మంచి కళా పోషకులే. నన్ను డైరెక్ట్గా తమ్నైల్స్ కోసం ట్రోల్ చేయడానికి అడిగినట్టు ఉంది ఈ క్వశ్చన్. జస్ట్ ఫర్ కిడింగ్ సార్. అంటే బేసికల్గా ఎక్కువ అదే నడుస్తుంది బయట ఇప్పుడు. అవునా? అవును. అయ్యో, మరి గుర్తు చేయండి మీరే. సుమన్ టీవీ అందరూ చూస్తారు. అవును. సో మీరే గుర్తు చేయాలి, ఎవరు సినిమాలో అసలు అడిగిసేసి హీరోయినే లేదు, లిప్కిస్ కదా హీరోయినే లేదు అని చెప్పండి. బేసికల్గా వాళ్ళందరూ మిమ్మల్ని మొత్తం సింగిల్గా చూడటానికి ఇష్టపడుతున్నారు. ఏం చేస్తాం? ఎక్కడో అక్కడ నమ్మకం ఏంటంటే ఇంత గుడ్ నేచర్డ్ ఫన్లో కూడా మనం చేస్తున్న సినిమా నచ్చితేనే కదా ఇవన్నీ వచ్చేది. టు బి ఫ్రాంక్, యా, సో హ్యాపీ. అదే ఎలా అయిపోయిందంటే కంటెంట్ నచ్చితేనే ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూసే రోజులు వచ్చేసాయి. అక్కడ స్టార్ అనేది ఎవరికి అసలు లేదు ఇప్పుడు మైండ్లో. కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. అవును, కంటెంట్. నా ఫ్రెండ్ రాహుల్ యాదవ్ సినిమా మసూదా అస్సలు ఏమన్నా చేస్తుందా. సో హ్యాపీ ఫర్ హిమ్. నాకు హారర్ సినిమాలు అంటే భయం కాబట్టి నేను చూడలేదు. ఓకే. బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సార్, అంటే అఖండ రిలీజ్ అప్పుడు మల్టీప్లెక్స్లలో ఈలలో క్యాక్లో చూశాను నేను. అగైన్ హిట్ 2 చూశాను నేను. 2 December 2 కదా. అదే 2 December 2. ఏం బాలకృష్ణ గారు ఏమన్నా ఐడియా ఇచ్చారా? లేదండి, మంచి డేట్ దొరికింది, మనం అనౌన్స్ చేసాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఆ డేట్ ఇంకెవరూ రాలేదు. సో వెరీ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ మ్యాక్స్ ఆ డాగ్ వచ్చినప్పుడైతే ఓ మై గాడ్. అవునవును, అసలుకి అమేజింగ్. మ్యాక్స్ అంతా ఈళ్ళలో కేకలే. అసలు నా ఎంట్రీ కన్నా నాని ఎంట్రీ కన్నా మ్యాక్స్ కి హైయెస్ట్ విసిల్స్ వచ్చాయి. అంతగా ట్రైన్ చేశారు దాన్ని. అది చిన్నది, దానికి ఓన్లీ 1.5 years. కాకపోతే మన సినిమా షూటింగ్కి ముందు పుట్టింది అది. దానికి అది పుట్టినప్పటి నుంచి దానికి హిట్ 2లో ఉన్న కమాండ్స్ నేర్పించారు. సో దానికి అదేం కష్టపడలే పాపం అది. ఓకే. దానికి ఎప్పుడు నేర్పిందే బిస్కెట్ పెడితే టక్కని చేసేది. సో చాలా బ్యూటిఫుల్గా నా ఉద్దేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఇచ్చాడు సినిమాలో. అవును. అది మీ ఓన్ పెట్టా? శైలేష్ డాగ్ ట్రైనర్ ఆనంద్ అని, ఆయనతో హీ హాజ్ అ కెనల్. 100-150 dogs ఉన్నాయి. ఓ మై గాడ్. సో అక్కడి నుంచి దానికి కూడా ఆడిషన్ చేశారా? శైలేష్ చెప్పాలి. నన్ను డైరెక్ట్ కల్పించాడు. అంటే ఫస్ట్ మాకు ఫ్రెండ్షిప్ ఉండాలి కదా, ఆ సినిమా అంతా మేమిద్దరం కలిసి ఉంటాం. సో దాంతో ఫ్రెండ్షిప్ ఉండాలని చెప్పి చాలాసార్లు కల్పించాడు షూటింగ్ ముందు. దాంతో టైం స్పెండ్ చేసి మెల్లగా అది కూడా నేను ఫ్రెండ్ అని రియలైజ్ అయ్యి. సో ఎస్పెషల్లీ బాలయ్య బాబు అండ్ మోక్షజ్ఞ బాగా ఎంజాయ్ చేశారు. అవును. నిన్న వెంకీ సార్ కూడా భలే పొగిడారు. నిన్న వెంకీ సార్ చూసారు సినిమా అండ్ ఇమ్మీడియట్లీ వీడియో బయట ఇచ్చారు. జస్ట్ హీ లవ్డ్ ఇట్. నన్ను ప్రేజ్ చేస్తూ వాయిస్ నోట్ పంపారు. వెరీ కైండ్. అంటే బాలయ్య బాబు అయితే 5 సార్లు కౌగిలించుకున్నారు. అండ్ అన్స్టాపబుల్కి మన రిలీజ్కి మధ్యలో మినిమం ఒక 3-4 times ఆయన నన్ను బ్లెస్ చేసి ఉంటారు. ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేసి గాడ్ బ్లెస్ యూ అమ్మ, ఈ సినిమా బాగా కనిపిస్తుంది, ఇది అనిపిస్తుంది, అన్నీ గమనిస్తున్నారు ఆయన. బయట జస్ట్ ఫన్గా అనిపిస్తుంది కానీ అన్నీ గమనిస్తున్నారు. హీరోలందరిలో బాలయ్య బాబు రూటే వేరే అంటారు. దబ్బిడి దిబిడే థియేటర్లలో విజిల్స్ వేసారా? యా, 100%. యూనో ఇట్స్ ఫనీ, ఈవెన్ మన హిట్ 2 స్క్రీనింగ్లో కూడా జై బాలయ్య అని వచ్చారు. అలానే ఉంటుంది. ఈవెన్ దో హిట్ 3లో రూత్లెస్ కాప్ అండ్ అర్జున్ సర్కార్గా నాని గారు కనపడబోతున్నారు అండ్ విజయ్ సేతుపతి గారు విలన్గా అని చెప్పేసి బయట టాక్ గట్టిగా నడుస్తుంది. విజయ్ సేతుపతి గారు విలన్. హలో, విజయ్ సేతుపతి విలన్. సిగ్నల్ డ్రాప్ అయింది. రూత్లెస్ కాప్ అర్జున్ సర్కార్. అదే ఇంటర్వ్యూ. ఓకే, సినిమా రిలీజ్ అయ్యి వారం అయింది కాబట్టి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు హీరో. అవును, ఆయన చాలా పెద్ద హీరో అండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు బయట ఇదే నడుస్తుంది సార్. అవును. ఏంటి, ఎలా ఉండబోతుంది? నేను ఒకటే చెప్పగలను, హిట్ 3లో నేనున్నా. వీనో. బట్ హిట్ 3 ఈస్ గోయింగ్ టు బి జైగాంటిక్. కానీ ఇప్పుడు హిట్ 2 సక్సెస్ కొంచెం ఎంజాయ్ చేసి మేబీ ఈవెన్ US వెళ్ళి మా చెల్లెలు అక్కడ ఉంటుంది, తను కలిసి నెక్స్ట్ G2 రైటింగ్ స్టార్ట్ అవబోతాం. దట్ విల్ బి నేను లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ అది.
చాలా హ్యూజ్ ఉండబోతుంది. 5 different countries. ఎక్కువ అడవి శేషు గారు రైటింగ్స్ అడవి శేషు అంటే ఎక్కువ లైక్ చేస్తారా, అండ్ హీరో మెటీరియల్ అడవి శేషు అంటే ఎక్కువ లైక్ చేస్తారా? ఏమో అండి, హీరో లుక్స్ అంటారు, రైటింగ్ బ్రెయిన్ అంటారు, సో హ్యాపీ. ఎందుకు వస్తే టికెట్ అయితే చాలు. నో బట్ అంటే ఐ థింక్ ఆల్ జోక్స్ అసైడ్, I think people like my acting, people like my writing, people like most importantly my passion. మనోడు ఏదైనా ట్రై చేస్తే జెన్యున్గా ట్రై చేస్తాడు, ఏదో ఓసీగా ఫ్లోర్ డాన్స్ వేయడానికి మాత్రం రాలేదు ఇండస్ట్రీకి అని ఫిక్స్. సో నాకు బెనిఫిట్ ఇప్పుడు ఏమైందంటే నాకు నా ఫాలోయింగ్ ఉంది, అండ్ ప్రతిసారి ఒక పెద్ద యాక్టర్ నన్ను ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ నా ఫాలోయింగ్ అందరు కలిసి నా సినిమా చూస్తారు. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ హీరోస్ హూ సో బ్లెస్డ్ వేర్ నాకు హీరో సపోర్ట్ ఉంటుంది, హీరో ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది, నా ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది, డైరెక్టర్ సపోర్ట్ ఉంటుంది, డైరెక్టర్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది. బేసిక్గా యూనో లైక్ వెంకీ సార్, వెంకీ సార్ కూడా అంతే కదా. వెంకటేష్ గారి సినిమా చూడటం ఇష్టం లేని వాళ్ళు ఉండరు అసలుకి. అంతే, మొత్తం లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే వచ్చేస్తారు థియేటర్స్కి. ఇటుపక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేస్తారు. అంటే బేసికల్గా లైన్ చూసి స్టోరీని డిసైడ్ చేసే అంత కెపాసిటీ ఉంది అడవి శేషుకి అంటారు బయట. అట్ ది సేమ్ టైం ఇక్కడ హిట్ని నాని గారిని చూసి క్యాల్కులేట్ చేసి సబ్జెక్ట్ ఒప్పుకొని సెట్స్కి వెళ్ళారా, లేకపోతే మీకు దాని భవిష్యత్తు ముందే అర్థమైపోయి ఏదో కొట్టపోతాం డబుల్ హ్యాట్రిక్ లాంటిది వస్తుంది నాకు అని ముందే అనిపించిందా? నేను హ్యాట్రిక్లు డబుల్ హ్యాట్రిక్ల కోసం ఎప్పుడు సినిమా చేయలేదండి. హిట్ కోసం సినిమా చేశారు అంతే. సినిమా హిట్ అవ్వాలి, డిస్కషన్ లేదు. సినిమా హిట్ అవ్వదు, మంచి ఐడియా కానీ హిట్ అవ్వదు అంటే నేను చేయను. మంచి ఐడియా హిట్ అవుతుంది అంటేనే చేస్తాను నేను, అది ఫిక్స్. వినంగానే మ్యాటర్ ఉంది, ఒక కొత్త కోణం ఉంటుంది మన యాక్టింగ్లో కూడా, మన చూపించే విధానంలో కూడా. చాలామంది ఫోన్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ యూ ఎవర్ లుక్డ్, ఎస్పెషలీ క్లైమాక్స్లో నువ్వు చేసిన ఎక్స్ప్లోసివ్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది చాలామంది అన్నారు. రాత్రి విశ్వక్ చూశాడు. ఓకే, విశ్వక్ చూసి ఒక అరగంట సేపు మామ డెంటల్ ఆఫీస్లో నువ్వు ఈ అరుపరిచినప్పుడు చేసినప్పుడు నాకు భలే నచ్చింది, అది బాగా నచ్చింది. అంటే విక్రమ్ రుద్రరాజు కేడిని పొగుడుతుంటే కొంచెం హీట్ వచ్చింది అనమాట. యూనో, సో ఐ జస్ట్ ఫీల్ అది కదిలించింది. నేను కథ ఫస్ట్ టైం విన్నప్పుడు ఆడియన్స్గా నన్ను కదిలించింది. నాకేం లేదండి, ఆడియన్స్ నాకు బోర్ కొట్టిందంటే నేను చేయను. ఓకే, సింపుల్. నాకు నచ్చిందంటే చేస్తాను. ఆ నచ్చడానికి రీజన్ ఏంటంటే నేను ఆడియన్స్గా పాప్కార్న్ తింటున్నప్పుడు నాకు నచ్చాను. బేసికల్గా అడవి శేషు సినిమా అంటే హిట్, ఇది హిట్. ఈ హిట్ కోసం యా అంటే ఇట్ ఈస్ నైస్. అండ్ యాక్చువల్గా మేజర్ ఫస్ట్ అనౌన్స్మెంట్ టైంలో నేను అనిల్ భాను పోస్టర్ డిజైనర్ ఆఫీస్కి వెళ్ళాను. అనిల్ భాను గారి దగ్గరికి ఉన్నప్పుడు అక్కడ ఏదో సినిమా హిట్ అని టైటిల్, పొగరు ఎక్కువైపోయింది మధ్య జనాలకి అనుకున్నా నేను. ఓకే, అది ఫస్ట్ కేసు అప్పుడు. ఓకే ఓకే, అలాంటిది ఈరోజు నేను సెకండ్ కేసులో నేనున్నా. సో ఇట్స్ ఫనీ, ఫుల్ సర్కిల్ లాగా. అది ఒక పాజిటివ్ వైబ్ కదా ఆ హిట్ అనే మాట కూడా. అంటే పూర్వకాలంలో మీకు టైటిల్ ఒకటి ఏదైనా సినిమాకి అదృష్టం టైటిల్ ఉంది అనుకోండి, అదృష్టానికి దురదృష్టం తగిలింది, ఈ టైప్లో మన వాళ్ళు మంచి ప్రాసతో హెడ్లైన్స్ రాస్తారు. సో ఐఎమ్ ఆల్వేస్ బిట్ కన్సర్న్, హిట్ అనే టైటిల్ పెడితే కొంచెం ఏంటి ముందే ఎక్కువ ఊహించేసుకుంటున్నాం అన్నట్టుగా. బట్ బై గాడ్స్ గ్రేస్ సినిమాకున్న వాల్యూ, క్రియేటివ్గా, హైప్గా, అండ్ జనాలు వచ్చి ఆదరించింది చాలా బాగుంది. హిట్ ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చిన తర్వాత అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కోసం కసరత్తులు బాగా స్టార్ట్ చేశారు. అడవి శేషు రైటింగ్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓహో, ఆయన లేదండి అనేది బయట లేదు అసలు కథ ఏంటో మాకు తెలియదు. ఇంకా శైలేష్ ఆ బ్రెయిన్లోంచి ఏదో బయటికి రావాలి. సో అది ఏంటన్నది శైలేషే చెప్పాలి. ఓకే, అందరం జస్ట్ వెయిటింగ్. నాని మన సక్సెస్ మీట్లు అన్నారు కదా, ఎవరు కావాల్సింది వాళ్ళకి ఏమి వినాలనుకుంటున్నారో అది చెప్తున్నాడు శైలేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో కథ ఏంటో మా ఎవరికి తెలియదు ఇంకా. సరే, ఈ జర్నీలో నాని గారికి మీకు మ్యూచువల్గా ఇద్దరికి ఒకరికొకరికి దగ్గరగా ఉన్న సంభాషణలు అంటే ఏంటి? అంటే లైఫ్లో ఒక గోల్ రీచ్ అవ్వడానికి అందరం ఇండస్ట్రీకి వస్తాం, అది కొంచెం టైం పట్టచ్చు, కొంతమందికి టైం ఈజీగా చేయొచ్చు, చాలా ఉంటాయి. మీ ఇద్దరికి ఈజీగా కనెక్ట్ అయిన మా ఇద్దరికి ఒక సిమిలారిటీ ఏంటంటే ఇద్దరం బ్యాక్గ్రౌండ్ లేకుండా బయట నుంచి వచ్చాము, ఇద్దరం సొంత దాని మీదే పైకి వచ్చాము. అండ్ ఇద్దరం కూడా వీఆర్ వెరీ సెక్యూర్ మనుషులుగా, వెరీ సెక్యూర్. వేరే యాక్టర్ని పోవడంలో మేమేం ఇన్సెక్యూర్ అవ్వం. జనరల్గా ఎలా ఉంటుందంటే మన హిట్ 2 సినిమాలో క్రెడిట్ అంతా డాగ్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు కొంతమంది హీరోలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే కొంచెం అర్జెంటుగా మీమ్స్ తీయించండి, ఫోకస్ నా మీద ఉండేలా చూడండి అంటారు.
ఇలా ఉంటాయి. అవునవునవును. వెరాజ్ ఇక్కడ ఎలాంటి సందర్భం అంటే డాగ్ ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ హిట్ అని నేను చెప్తున్నా జనాలకి. అండ్ నేను హిట్ 3 హీరోని నేను హైప్ చేస్తున్నా. నాని సినిమా ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమాకి హీరో లాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మాకు వీఆర్ వెరీ సెక్యూర్ అండ్ ఎప్పుడు సినిమా బాగుండాలని ఆలోచిస్తాం. అండ్ సినిమా బాగుంటే మనం డిఫాల్ట్గా హిట్ అయిపోతాం అని నమ్ముతాం మేము. సో హిట్ తర్వాత అడవిశేషు గారు అఖిరానందన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి గూగుల్లో సర్చింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అవునా? అంటే రైటింగ్స్ మీరే అంట కదా. అంటే మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం వల్ల గూగుల్ సెర్చ్ స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాను. సో మీరు అఖిరానందన్తో సినిమా తీస్తున్నారా లేదా? లేదండి, అలా ఏం అనుకోలే. అఖిరాకి అసలు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు మాకు. తను ఇంకా మ్యూజిక్లో ఇంట్రెస్టెడ్ ఎక్కువ ఉన్నాను అనుకుంటున్నాను. ఓకే. కాలేజ్ ఇంకా చిన్న కుర్రోడు, కాలేజ్కి వెళ్ళాలి, లైఫ్ చూడాలి. సడన్గా రేపు నేను ఎంబీఏ చేసి వాల్ స్ట్రీట్లో న్యూయార్క్లో పనిచేస్తా అంటే అందరి పరిస్థితి ఏంటి? సో చెప్పలేము. అంటే యూనో ఐ డోంట్ నో, బట్ ఏ మాటకి ఆ మాట హీ 6'4" ఎవరు లేరు ఇప్పుడు తెలుసు నాకు. గుడ్ లుకింగ్ కిడ్. నేను 6'2" వరుణ్ తేజ్ ఉన్నారు. నేను 6'2" అని తోపని ఫీల్ అయిపోయాడిని. నేను అఖిరణ్ ఇలా చూస్తాను. సో యూనో ఏమో వాళ్ళ నాన్న గర్వపడేలా చేయడానికి ఇలా పెరిగాడేమో. 100% చాలా మంచోడు కూడా, చాలా మంచోడు, ఇంక బంగారం వాడు అసలు. అండ్ యూనో హూ నోస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. అంటే ఏ సినిమా మీరు రిలీజ్ అయినా అక్కీర్ ఫస్ట్ చూస్తారు థియేటర్కి వెళ్ళి. అవును. ఈ సినిమా చూసిన తర్వాత అక్కీర్ రియాక్షన్ ఏంటి? బాగా నచ్చింది. ఓకే, బాగా నచ్చింది. యూనో కేడీ గురించి 2 కౌంటర్లు వేసాడు, ప్రాస డైలాగ్స్ వేసాడు. వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ డిఫాల్ట్గా నాది ఏ సినిమా అయినా ఫస్ట్ వీక్లో చూసేస్తాడు తను. సార్ అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా దొరకరు కాబట్టి ఇప్పుడు హిట్ 2లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని సినిమాల కన్నా కూడా ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. పిచ్చ ఫ్యాన్స్, దానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ చచ్చిపోతారు. అలా పవన్ కళ్యాణ్ గారివి కొన్ని క్వాలిటీస్ అఖిర్లో వచ్చాయి, ఇవి ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీస్ అంటే మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అఖిరలో? నేను అలా చూడలేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ ఫీల్ వాళ్ళు చాలా డిఫరెంట్ వాళ్ళిద్దరు. పవన్ కళ్యాణ్ గారిలో ఏంటంటే ఒక యూత్ స్పిరిట్ ఉంటుంది. అది ఏంటంటే 18 నుంచి 80 దాకా ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. మనం కాలేజ్లో ఎలా ఉంటాం, ఆయన ఎప్పటికీ అలానే ఉంటాం. ఆ యంగ్ హార్ట్ చాలా బాగుంటుంది ఆయన. అఖిర మోర్ కామ్, సముద్రంలో అంటాడు. సో ఈజ్ వెరీ స్వీట్, చాలా పెద్ద మనసు, బంగారం వాడు బేసిక్గా. సో వెరీ డిఫరెంట్. ఈయన ఫైర్, ఈయన గోల్డ్, 2 వెరీ డిఫరెంట్ ఏమంటారు ఎనర్జీస్. సూపర్. అండ్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్ సుజిత్. అవును, వి నో వెరీ వెల్. అవును, 100%. I know the story. టాక్స్ జరుగుతున్నాయి. సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈవెన్ దో అడవిశేషి గారు కూడా దాంట్లో ఒక పార్ట్ సినిమాలో ఒక మంచి కీ రోల్ చేస్తున్నారు. అది విలనా, సపోర్టింగా, లేకపోతే ఇంకోట సెకండ్ హీరోనా, మల్టీ స్టారర్ మూవీ అనేది కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నేను అసలు నా సినిమాతో ఇన్వాల్వ్ లేను, కానీ ఆ సినిమా కథ తెలుసు. అండ్ ఫైర్ సినిమా, ఫైర్ స్టార్మ్ రాబోతుంది. అంతే. ఓకే, మీరు దాంట్లో లేదు అసలు? జీరో. కథ అయితే తెలుసు. కథ తెలుసు. సో కథ క్లైమాక్స్ లో సార్ బేసికల్గా మీరంటే అమ్మాయిలు పడి చేస్తారు. నాకు చాలా మంది చెప్తారు మేజర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఎప్పుడు ఆయన ఒక రొమాంటిక్ ఒక రోల్లో ఒక సబ్జెక్ట్ అలాంటిది ఎప్పుడు చూడబోతున్నాం అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అలాంటిది అవకాశం ఉందా? నెక్స్ట్ 2 films లో గూడిచారు కాకుండా ఇంకో సినిమాలో మీరు నా లవ్ లో ఉన్న పవర్ చూస్తారు 100%. ఇది ఇంకోలాగా వెళ్ళిపడింది. అంటే లవ్ లో ఉన్న అరే నా ప్యూర్ మాటని మీరు బూత్ చేయొద్దు. నా లవ్ లో ఉన్న స్ట్రెంగ్త్ చూస్తారు మీరు. అధ్యక్ష, నన్ను నిలవాలు చేయొద్దయ్యా. సీరియస్గా. నో, బట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ సమ్ వెరీ వెరీ జెన్యున్ లవ్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే హార్ట్కి టచ్ అయ్యే కైండ్ ఆఫ్ లవ్. అంటే కొన్ని లవ్స్ ఏంటంటే మనకి ఎటర్నల్గా ఉండిపోతాయి కదా, గోల్ అది. అవును, అలాంటి సినిమా చేయాలి అన్నది గోల్. లైక్ సీతారామం. 100%. నాకు సీతారామం బాగా నచ్చింది, చాలా నచ్చింది సినిమా. సో తెలుగు ఆడియన్స్ చాలా మంది సీతారామన్ చూసిన తర్వాత దుల్కర్ కాకుండా అక్కడ వేరే ప్లేస్లో ఎవరైనా హీరోని ఆలోచించుకోవచ్చు అంటే నో డౌట్ అబౌట్ ఇట్, ఓన్లీ అడవిశేషు అన్నారు అంతా. అంటే దుల్కర్ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఐ కాంట్ ఈవెన్ థింక్ ఎనీవన్ ఎల్స్. బట్
యా, స్వప్న అంత మంచి ఫ్రెండ్ అయి ఉండి నాకు సీతారామ ఆఫర్ చేయలేదని నేను ఫీల్ అయ్యాను. మృణాల్ నాకు ఫ్రెండ్, హను గారు తెలుసు, స్వప్న నాకు ఫ్రెండ్, ఏంటి పరిస్థితి అని. సీతారామన్ 2 తీస్తారేమో, హిట్ 2 లాగా. సీతారామన్ 2 ఉండదండి. సీతారామన్ 2 తీస్తే రామరామ అంటారు జనాలు. అలా కొన్ని సినిమాలు అలా జస్ట్ ఆల్ టైమ్ క్లాసిక్స్గా ఉండిపోతే సీతారామం ఒకటి. ఈ జర్నీలో రైటింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, యాజ్ ఎ హీరోగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనిపించిందా సార్ మీకు ఈ డబుల్ హ్యాట్రిక్ తర్వాత? రైటింగ్ చేసిందే హీరోగా నిలబడటం కోసం కదండి. సో ఇప్పుడు హీరోగానే అంటే అదేదో, అండ్ ఇట్స్ నాట్ అ కమర్షియల్ థింగ్. హీరో అంటేనే కదా మెయిన్, అలా కాదు. నా చిన్నప్పుడు నాకు 5 years అప్పుడు అమ్మ ఎర్రచున్ని కట్టుకొని ర్యాంబో ర్యాంబో నచ్చేవాడిని నేను. నాకు 5 years అప్పుడు మీకు ఏం అనాలిసిస్ ఉంటుంది, హీరో అని ఏం తెలియదు కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫీల్, ఆ ప్యాషన్ ఉంది దానికోసం ఇదంతా. సో రైటింగ్ చేస్తుంది యాక్టింగ్ కోసం. డైరెక్ట్ చేసే అవకాశం ఉందా నాని గారిని? లేదండి, ఫ్యూచర్ ఐ డోంట్ డైరెక్ట్. అసలు నాని గారిని కాదు, డైరెక్ట్ చేసే అవకాశం లేదు అసలు లేదు, ఓన్లీ హీరో. అంటే డైరెక్షన్ అదొక వేరే మీటర్ అండి. ఇప్పుడు రైటింగ్ అంటే మనం ఫీల్ అయ్యి రాసేస్తాం, యాక్టింగ్ అంటే ఫీల్ అయ్యి చేసేస్తాం. డైరెక్షన్ మీరు ఫీల్ అయ్యి చేయలేరు, అవతలాడు ఫీల్ అయ్యేలా మీరు ఆలోచించాలి. అది నా మీటర్ కాదు. నేను ఎక్కువ ఫీల్ అయిపోతా సెట్ మీద. ఆ ఫీలింగ్ అనేది డైరెక్టర్కి ఉండకూడదు. డైరెక్టర్ బ్రెయిన్తో ఆలోచించి ఈ ఫీలింగ్ నేను ఆడియన్స్కి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. ఆ గుణం లేదు. అండ్ హిట్ 2కి ఎంత పాజిటివ్ టాక్ వచ్చి ఎంత బయట మంచిగా మాట్లాడుకుంటున్నాడో, అట్ ది సేమ్ టైం ఆ సైకో లెవెల్ క్యారెక్టర్ గురించి కూడా కొంత ట్రోల్స్ నడుస్తుంది. అవునా? ఓకే, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఐ థింక్ ఇలాంటి సినిమా అంటే ఇంత హైప్ ఉన్న సినిమాకి ఏంటంటే ఏం చేసినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ విలన్గా తెలిసిన లేదా ఒక యాక్టర్గా తెలిసిన ఎస్టాబ్లిష్డ్ మనిషిని తీసుకొచ్చారు అనుకో, ఆ మనిషి కనిపించగానే ఇతనే రాని ఫిక్స్ అయిపోతారు. అదొక ఇబ్బంది. కొత్త కంప్లీట్ బ్రాండ్ యూని తీసుకొచ్చారు, హీరో ముందు ఇటు సరిపోలేదురా, ఎవరైనా పేరున్నోడిని పెట్టాల్సింది అంటారు. అది జరిగింది కదా రీసెంట్గా. మీకు అర్థమవుతుందా? తెలిసినవాడైతే, బాగా ఎస్టాబ్లిష్ అయినవాడైతే ఆడే అని పట్టేస్తారు. అవునవును. కొత్తోడు లేదా అప్కమింగ్ వాడైతే హీరో ముందు కట్అవుట్ సరిపోలేదురా అంటారు. ఏం చేస్తాం? అది కొన్ని అలా ఉంటాయి అంతే. బట్ నాకు తెలిసినంత వరకు మెజారిటీ ఆడియన్స్కి ఆ షాక్ గట్టిగా తగిలింది. అండ్ ఆ క్లైమాక్స్లో ఉన్న వాళ్ళ లాజిక్, సమాజం అండ్ ఆడవాళ్ళ గురించి ఆ డిస్కషన్ ఉంది కదా, అది చాలా కనెక్ట్ అయింది చాలా మందికి. బాగా ఆరి తేరిపోయారు సార్. ఏ విషయంలో? అన్ని విషయాలలో ఆరి తేరిపోయినట్టు ఏ విషయంలో కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు స్పీచ్లలో బయట కూడా కొంతమంది ఇంటలెక్చువల్ మాట్లాడినట్టు అనిపిస్తుంది మాకు. అవగాహన అన్నిట్లలో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అవును. దేనికి వెనకటం అసలు ఇవన్నీ ఉండదు. అవును. బట్ ఇండస్ట్రీలో అవి ఉండటం చాలా గ్రేట్నెస్ ఇప్పుడున్న పొజిషన్లో. అండ్ దట్టు ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఐ డోంట్ నో. ఇండస్ట్రీ నుంచి వచ్చి నేర్చుకున్నారో లేకపోతే ఇనిషియల్ స్ట్రగుల్ వల్ల అండి. ఇనిషియల్ స్ట్రగుల్లో అందరు ఎలా ఉండమన్నారో అలా ఉండేవాడిని, వీళ్ళు ఎలా ఉండమంటే ఇలా ఉండేవాడిని, వీళ్ళు ఎలా ఉండమంటే ఇలా ఉండేవాడిని. నాకు తెలీదు, వీళ్ళు నాకన్నా పెద్ద మనుషులు, వీళ్ళకి నాకన్నా బెటర్ తెలుస్తుందని అలా బిహేవ్ చేయడం మొదలుపెట్టి అది రాంగ్ అనిపించింది. క్షణంకి ముందు నేను డెసిషన్ తీసుకున్నాను, అందరి మాటలు వింటాను కానీ నా మనసుకి నచ్చింది చేస్తాను, మనసుకి నచ్చిందే చెప్తాను, మనసుకి నచ్చిందే చేస్తాను. అందుకనే ఫ్రాంక్గా చెప్పాలంటే నా ప్రతి ఇంటర్వ్యూలో, నా ప్రతి స్టేజ్ అపీరెన్స్లో ఎక్కడొక్కడో కాంట్రవర్షియల్ మాట కూడా ఉంటుంది, నాకు తెలియకుండా అనేస్తాను. కానీ నన్ను మీడియా కానీ ప్రజలు కానీ ఎందుకు నన్ను ట్రోల్ చేయరు, జెన్యున్గా చెప్పాడరా, వేరే ఉద్దేశంతో చెప్పలేదు అనేది తెలుసు. సూపర్. ఇంటెన్షన్స్ మ్యాటర్ బేసిక్లీ. సో హిట్ మూవీతో హిట్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడంతా మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది. అడవి శేషు గారికి ఇన్ కేస్ అలాంటి చేసే అవకాశం వచ్చో లేకపోతే ఎదురు వచ్చో ఉంటే ఎవరితో అయితే ది బెస్ట్ అనిపిస్తుంది మీకు? నాకు ఆల్రెడీ హొరైజన్లో ఒకటి ఉంది, దే విల్ బి ఎ సీన్ బిట్వీన్ నాని బ్రో అండ్ మీ ఫర్ హిట్ 3 ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ అది ఉంది కాబట్టి ఫస్ట్ అది ఎంజాయ్ చేస్తాను. సౌండ్స్ గుడ్ అన్నమాట. సౌండ్స్ వెరీ గుడ్. అర్జున్ సర్కార్ వర్సెస్ కేడి. సో నిజంగా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ ఫేస్లో నాకు బాగా నచ్చేది మీ స్మైల్, ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. అదే డౌన్ ఆర్ అప్ అదేం ఉండదు మీకు.
సో అదే మీకు అంటే సక్సెస్. హ్యాపీగా లైఫ్లో అన్ని అప్గా ఉంటుంటే స్మైల్ ఉంటుందండి. ఎప్పుడైనా లైఫ్లో ఫెయిల్యూర్ తగిలినప్పుడు నేను అది కమ్బ్యాక్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హిట్ 2. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు నాని గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు అడిశేషు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.